అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ స్టాండ్ తీసుకున్న తర్వాత మన ఛానల్లో తొలి వీడియో కూడా దాని మీదే చేయటం జరిగింది. అయితే మనం వీడియో చేసి అప్లోడ్ చేసి 24 గంటలు గడవక ముందే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ మీద మాట మార్చారా అంటే అవుననే సమాధానం వస్తుంది. సో నిన్న సిఐ నాగరాజు చేతిలో చనిపోయాడు అన్న ఒక యువకుడి పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడాడు, మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ వ్యాఖ్యలు వినండి. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పారు, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. సో విన్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పి 24 గంటలు గడవక ముందే మన రాజధాని విజయవాడలోనే మన రాజధాని, అసలు గట్టిగా మాట్లాడుకుంటే మనందరం విజయవాడలోనే ఉంటున్నామని చెప్పి మళ్ళీ ఒక కొత్త స్టాండ్ తీసుకున్నారు. అంటే ఆయన చెప్పిన మావిగన్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో విజయవాడ ఉందని చెప్పి ఆయన విజయవాడ రాజధాని అన్నాడా, లేదా మచిలీపట్నం గుంటూరుతో సంబంధం లేకుండా అసలు విజయవాడనే రాజధానిగా ఉంచాలి అనేది ఆయన ఉద్దేశమా మనకి అర్థం కాల. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో అసలు విజయవాడ స్టాండే ఆయన ఎక్కడ ఎత్తుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా విజయవాడ స్టాండ్ ఆయన తీసుకోరా. అసలు విజయవాడ అంటే ఆల్మోస్ట్ అమరావతి, విజయవాడ రెండు ఒకటేననే భావంతో ఉన్నారు. సాధారణంగా రాజధాని అంటే ఆల్మోస్ట్ విజయవాడ దాకా విస్తరించింది, విజయవాడ అంటే ఇటు దగ్గర ఏలూరు దాకా విస్తరణకి వెళ్ళిపోద్ది అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. సో మరి అలాంటప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి విజయవాడను రాజధానిగా చెప్పనటువంటి వ్యక్తి ఈరోజు మావిగన్ మా విధానం, మేము మావిగన్తోనే ఎన్నికలకు వెళుతున్నామని చెప్పినటువంటి వ్యక్తి 24 గంటలు గడవక ముందే మచిలీపట్నం, గుంటూరును వదిలేసి కేవలం విజయవాడకే రావటం వెనుక కారణం ఏదైనా ఉందా అంటే కొంతమంది చెప్తున్న మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి మావిగన్తో ఎన్నికలకు వెళితే నష్టం అనే భావన, మెజారిటీ అభిప్రాయం వైసీపీ నేతల్లో ఏర్పడింది. సో ఇది ఒక తీవ్ర గందరగోళానికి గురి చేయడమే కాకుండా ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలకు కంఠ సంకటంగా మారింది. ఏంటంటే గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నారు, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి మనం వ్యతిరేకం అని చెప్పి గతంలో వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో ర్యాలీ చేశారు. అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో వస్తుంది, రాయలసీమ అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడని చెప్పి రాయలసీమ నేతలు కూడా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఆ రోజు ర్యాలీని నిర్వహించారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న, విజయవాడ అన్న, అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి రెండింటికి ద్రోహం చేసినట్టే. సో ఇప్పుడు ఆ ప్రాంత నేతలు చాలా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అరే నిన్న కాక మొన్న మనం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనగానే పెద్ద ఎత్తున 5 ఏళ్ల పాటు ఇక్కడ 3 రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేయించాం. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాం, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి మావిగన్ నినాదం ఎత్తుకున్నా, విజయవాడ నినాదం ఎత్తుకున్నా, రేపు ఇక్కడ స్థానిక ప్రజలు మనల్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఆ రోజు 3 రాజధానులే కావాలని ప్లే కార్డులు పట్టుకుని తిరిగారు కదా, ఈ రోజు కనపడటం లేదంటే ఏం సమాధానం చెప్పాలి అనే ఒక ఒత్తిడి అనేది వైసీపీ నేతల్లో ఏర్పడింది. సో ఇదే భావన జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టినట్టుగా కూడా సమాచారం. అంటే మేము మావిగన్తోనే ఎన్నికలకు వెళ్తున్నామని మీరు తేల్చి చెప్పేశారు, సరే మీ వరకు బాగానే ఉంది, పొలిటికల్గా ఒక స్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఈ 2 ప్రాంతాల నాయకులు ఏం చేయాలి అనే ఒక భావన వైసీపీ నేతల్లో రావటం, దాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఆలోచనలో పడ్డాడు అనేది సమాచారం. అయితే ఎంత ఆలోచనలో పడినా ఇప్పుడు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనలేడు, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని అనలేడు. సో దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అమరావతికే జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాడా? 4 రోజులు పోతే మావిగన్ను, అమరావతి రెండు ఒకటే కదా, దాని పరిధిలో ఉన్నాయే కదా అనే వ్యాఖ్యతో అమరావతికి చిన్నగా డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడా అనేది ప్రధానంగా అనుమానం. ఎందుకంటే మావిగన్ కావాలనుకుంటే నాకు ఓటేస్తారు, అమరావతి కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు, మేము మావిగన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టి ఎన్నికలకు వెళ్ళిపోతున్నాం, లెట్స్ సీ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంత కాన్ఫిడెంట్గా, అంత ధైర్యంగా చెప్పడంతో పాపం వైసీపీ సోషల్ మీడియా కూడా ఏంటంటే మా అన్న ధీరుడు, మా అన్న సూర్యుడు, మా అన్న మగాడు అని చెప్పి వాళ్ళు పాపం సోషల్ మీడియాలో ఎలివేషన్లు వేసుకున్నారు. వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటంటే ఇదే ఎలివేషన్లు గతంలో 3 రాజధానులు అప్పుడు కూడా వేసుకున్నారు. దమ్మున్న మగవాడు కాబట్టి ఓపెన్గా 3 రాజధానులు అని చెప్పగలిగాడు, ఎవడైనా చెప్పగలడా అని. ఇప్పుడు 3 ప్రాంతాల్లో 3 మావిగన్ను, విజయవాడ, అమరావతి అన్నప్పుడు కూడా మా అన్న దమ్మున్న మగాడు అని చేసి సోషల్ మీడియాలో ఎలివేషన్లు వేసుకుంటున్నారు. సరే ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళదనుకోండి.
కాకపోతే 24 గంటల గడవక ముందే జగన్మోహన్ రెడ్డి మాట మార్చడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? ఆయన చాలా స్పష్టంగా అసలు గట్టిగా మాట్లాడితే విజయవాడే మన రాజధాని, మనం విజయవాడలోనే ఉంటున్నామనే వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. అరే నిన్నే మావిగాన్ అన్నాడని చెప్పి ఇక మేము ఎలక్షన్లకి మావిగాన్తోనే వెళ్ళబోతున్నామని ప్రచారం చేస్తున్న తరుణంలో మళ్ళీ మచిలీపట్నం గుంటూరును వదిలేసి విజయవాడే మన రాజధాని అంటే ఈ రెండు ప్రాంతాలు ఉన్నాయా లేవా? జగన్మోహన్ రెడ్డి స్లోగా అమరావతి రాజధాని భవిష్యత్తులో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము అమరావతికే కట్టుబడి ఉంటాం అని ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి మీద సొంత పార్టీలో తీవ్ర ఒత్తిడి ఏమైనా పెరిగిందా? విశ్లేషకులు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి అంతర్గత సర్వేలు కావచ్చు మావిగన్తో వెళితే ప్రమాదమే అనే హెచ్చరికలు ఏమైనా జారీ చేసిందా? సో ఇది వైసీపీ వర్గాల్లో ఇప్పుడు విస్తృతంగా సాగుతున్నటువంటి చర్చ. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటే బాగానే ఉన్నాడు, ఎందుకంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఉండదు, బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు. మేబీ చివరి ఏడాది నేను పాదయాత్ర చేస్తానని చెప్పాడు కాబట్టి ఆ టయానికి ఏమైనా వస్తాడేమో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి అంటే బయటికి వస్తాడేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఆయన బెంగళూరు ప్యాలెస్లో చాలా సేఫ్గా ఉన్నాడు. కానీ ఇక్కడ లోకల్లో యాక్టివిటీస్ నిర్వహించాల్సినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే స్థానిక నేతలు. సో వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. స్టిల్ ఈ రోజుకి వైసీపీ స్టాండ్ ఏంటి? రాజధాని మీద గట్టిగా ఒక స్టాండ్ మీద చెప్పండి అంటే వైసీపీ నేతలు కొంచెం అటు ఇటు ఆలోచించి చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే గట్టిగా 3 రాజధానులు అనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడు గట్టిగా మావిగాన్ అనే ఇదే స్టాండ్ అని గట్టిగా బలంగా చెబుతామా అంటే మళ్ళీ జగన్ నిన్న విజయవాడే రాజధాని అన్న మాటల తర్వాత మళ్ళీ కొంత అనుమానం మొదలైంది. సో మొత్తంగా 24 గంటలు గడవక ముందే జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో మరొక యూటర్న్, ఎందుకంటే ఇప్పటికే 3 యూటర్న్లు తీసుకున్నాడు ఆయన. అమరావతి యూటర్న్ అయిపోయింది, అలాగే 3 రాజధానులు యూటర్న్ అయిపోయింది, ఇప్పుడు మావిగన్ యూటర్న్ అయిపోయింది, మళ్ళీ విజయవాడ అని ఒక కొత్త యూటర్న్ అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టే తెలుస్తుంది. ఇది సొంత పార్టీలోనే ఆ తీవ్ర చర్చకు దారితీసింది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి రాజధాని విషయంలో ఒక స్పష్టమైన స్టాండ్ లేకుండానే ఎన్నికలకు వెళతాడా? ఇదొక అనుమానం మళ్ళీ. అంటే ఖచ్చితంగా ఇదే రాజధాని అని మనం ఎందుకు చెప్పాలా? ముందు ఏదో ఒక వంకతో ఎన్నికలకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత గతంలో జగన్ ఏం చేశారు? 2019 సమయంలో నేను అమరావతి రాజధానిగా ఉంటుంది, అవసరమైతే మేనిఫెస్టోలో పెడతాం, నేను అమరావతిలోని ఇల్లు కట్టుకున్నా, ఇంకా చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదని చెబితే అమరావతి ప్రజలు నమ్మారు. సరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కదా, వాళ్ళ నాయకులు చాలా బలంగా చెప్తున్నారు కదా అని ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత జగన్ ఏం చేశాడు? మేనిఫెస్టోలో ఎలాగే పెట్టలేదు ఆయన. ఏం చేశాడు? 3 రాజధానులు చేశాడు. ఇప్పుడు కూడా రాజధాని ఏంటి, మా స్టాండ్ ఏంటి అనేది గట్టిగా చెప్పకుండా ఇలా అమరావతిని కాసేపు, విజయవాడని కాసేపు, మావిగన్నని కాసేపు నెట్టుకుంటూ ఎన్నికల వరకు పబ్బం గడిపేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత దేవుడి దయతో గెలిస్తే మళ్ళీ మనకు నచ్చింది చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఏమైనా ఉన్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. మొత్తంగా ఈ వైసీపీ విధానాల పట్ల సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.